హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం దోసకాయ ముక్కల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా దోసకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. కళాయిలో పచ్చిమిర్చి ఒక 10-15 వేసుకోండి. దీంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ పచ్చిమిర్చి అన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా చూసుకొని మినపప్పు కొద్దిగా వేసుకోండి. దీంట్లోనే ధనియాలు, మెంతులు కూడా వేసుకోండి. కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ కూడా ఒక 2 నిమిషాల పాటు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని కొద్దిగా చింతపండు వేసుకోండి. ఇందులోనే కొద్దిగా శనగపప్పు కూడా, కొన్ని వెల్లుల్లిపాయలు, కొద్దిగా ఉప్పు. సింపుల్గా త్వరగా అయిపోయే చట్నీ ఇది. ఇవి కొద్దిగా ఆవాలు కూడా వేసుకొని ఇవన్నీ కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మిక్సీ జార్లో మనం గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పట్టిన తర్వాత దోసకాయ గింజల్ని కూడా వేసి మనం మెత్తగా మిక్సీ చేసుకొని ఈ సన్నగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్లో ఈ గ్రేవీని అంతా కూడా వేసి కలుపుకోవడమే. అంతే, సింపుల్గా త్వరగా 1 మినిట్లో అయిపోయే చట్నీ ఇది. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. ఈ రెసిపీని కావలసిన పదార్థాలన్నీ కూడా మీరు మళ్ళీ చూడగలరు. ఎంత రుచికరమైన ఈ ముక్కల దోసకాయ పచ్చడిని మీరు కూడా ట్రై చేసి చూడగలరు.